ఆ మంచి కాలం ఇప్పటికి ఇంకా రాలేదు. అలాంటి మంచి కాలం, ఎదురు చూసే కాలం ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈనాటి రాధిక వరకు ఎదురు చూస్తూనే ఉంది. అలాంటి పొద్దు కోసమే ఈ పుస్తకాన్ని ఆమె మనకు తీసుకొచ్చింది. ఇక ఈ సంపుటి గురించి మాట్లాడడానికంటే ముందు మామూలుగా అంటే మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు, చదువుకునే భాష వేరు. అది ఎప్పుడూ ఉంది. సో మనం మాట్లాడే భాష బ్రతికుండాలి అంటే దాన్ని పుస్తకాలలో, పాఠ్య పుస్తకాలలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే పాఠ్య పుస్తకాలలో ఎంతవరకు వస్తుంది అనేది పక్కన పెడితే, రాధిక చాలా మంచి మంచి పదాలను, అంటే మనం అరే ఈ పదం నాకు తెలుసు కదా కానీ నేను వాడను అనేటువంటి పదాలను తన కవిత్వంలో తీసుకొచ్చింది. అందులో కొన్ని చెప్తాను, మీకు బుక్ చదివేటప్పుడు అవి తగులుతాయి. ఎగుల వారంగా, గౌరం, సముద్రవడం, ఇది తెలంగాణ వాళ్ళకే తెలుస్తుంది. పీతాంబరం, కప్పగంతులు, పాశం పువ్వ, క్యారెట్టం, చిప్పి, అర్ర, సర్స్కపోయిన, గంగాలం, పక్కపల్సని, బొబ్బుడం, హౌస్ లైన్. ఇప్పుడు స్టైల్గా కంసాల దగ్గర హౌస్ లైన్ పోయిందంటే మన అమ్మమ్మలు ఇంకా వాడతారు. అది కంసాలోళ్ళు వాళ్ళని కూడా అడిగితే మీరు ఏంటోళ్ళు అంటే మేము హౌస్లో మనం ఒకప్పుడు నా చిన్నప్పుడు చెప్పేటోళ్ళు, ఇప్పుడు మేము విశ్వబ్రాహ్మణులు అంటే సమ్ సార్ట్ ఆఫ్ పాలిష్ లాంగ్వేజ్ ఈజ్ యూజింగ్. సో అంటే ఈ భాష నాకు తెలుసు నేను వాడట్లేదు అనేది తను వాడింది. కొంటెతనం అనే మీనింగ్ ఏంటంటే చిలిపితనం అని కాదు. ఇక్కడ తను ఒక కవితలో రాస్తుంది రాయేసుని కొంటెతనం. రైట్? అంటే నేను చిన్నప్పుడు విన్నాను, పిల్లలకి హెల్త్ బాగాలేకపోయినప్పుడు దేవుడి దగ్గర అప్పటికప్పుడు ముడుపు కట్టి దేవుడి దగ్గర పెట్టి, అమ్మో ఇది రాయేసుని కొంటెతనం, ఇది ఎమ్లాడ రాజన్న కొంటెతనం, ఇది తిరుపతి ఎంగన్న కొంటెతనం అని ముడుపు కట్టి పెట్టేవాడు. అంటే దేవుడు అతను పనిష్ చేశాడు అనేటువంటి, మనం మొక్కి మర్చిపోయి ఏవో దేవుడు చూపించాడు, అరే నువ్వు నాకు మొక్కినవరా మర్చిపోయావని కొంటెతనం అని చెప్పేవాడు. ఈ పదం బాగా నచ్చింది నాకు. గల్మ, తోబుట్టువుల మీద కవితలు రాస్తుంది. ఇవన్నీ తన కవితా సంపుటికి ఒక అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. అందులో ఎల్లిపాయ తొక్కుంది, వాళ్ళ ముద్దులు, ఆల్ ఇన్ వన్, నడిచే పాఠం, గోడ మీద ఫ్రేము నాయన. ఇక్కడ ఎక్కడైనా చూడండి ఒక్క కవితలో నాన్న అని పెట్టింది కానీ చాలా కవితలలో నాయన. మా అమ్మ మా తాతని నాయన అని పిలిచేది. సో అంటే ఆ పదాన్ని, ఆ ప్యూరిటీని తను ఈ కవిత్వంలో వాడుకుంది. వెంకటవ్వ చిన్న బిడ్డ ఈ పుస్తకం తర్వాత, ఈ కవిత తర్వాత కూడా ఉంది. తనకి తన అన్నయ్యలు అంటే చాలా ప్రాణం. అది చాలా కవితలలో చెప్పుకుంది. ఎంగిలి కవితలో, రాఖీ కవితలో అన్నయ్యలతో ఉన్న అనుబంధాన్ని తను చెప్పుకుంది. అంటే అలాంటి అన్నయ్యలు ఉండడం తన అదృష్టం. ఇలాంటి అన్నయ్యల కష్టాన్ని గుర్తుపెట్టుకొని గుండెల్లో దాచుకున్న చెల్లెలు అనుకుంటారు. ఇంకా రాధికకు వస్తువుల మీద కూడా చాలా ప్రేమ. వస్తువులను ఎంతగా ప్రేమిస్తుందంటే మనుషుల్ని ఎట్లా ప్రేమిస్తుందో వస్తువులను కూడా అలాగే ప్రేమిస్తుంది. ఆ వస్తువుల మీద ఉన్న ప్రేమను, శాశ్వతత్వాన్ని కలిగించడం కోసం తన కవిత్వంలో రాసుకుంది. అది పట్టులంగా కావచ్చు, అక్క పెట్టుకున్న ముక్కు పుడక కావచ్చు, పట్ట గొలుసులు కావచ్చు, గడప కావచ్చు. అంటే వాటికి మానవీకరించిందా, లేకపోతే వాటికి పవిత్రతను ఆపాదించిందా, వాటికి ప్రేమను ఆపాదించిందా అంటే ఇది అని మనం చెప్పలేము. ఈమె చాలా అలతి పదాలతోనే కవిత్వం రాసుకుంటుంది. చాలా చిన్న చిన్న పదాలు, చాలా స్పష్టమైన పదాలు. తెలంగాణ భాషకు తన కవిత్వంలో చాలా పెద్దపీట వేసింది. మనం మాట్లాడే భాషను పుస్తకాల్లో తీసుకురావడానికి ఎంతో కృషి చేసింది. అలాంటి ప్రేమ వల్లనే ఈ పుస్తకం కానీ, ఈ కవిత్వం కానీ నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. బాగుంది కదా అంటది. ఆ నాన్న కవితలో కూడా, ఒక కవితలో మా నాన్న నవ్వు కళ్ళు లొట్టి మీద మూత తీసినప్పుడు పొంగుతున్నటువంటి నురగల్ లాంటి నవ్వు అని చెప్తుంది. ఆ ఆలోచన ఎంత బాగుంటుంది అంటే, మామూలుగా ఎవరైనా ఏంటి మా అమ్మ నవ్వు పాలనురుగానో, లేకపోతే నదిలో గలగల పారడం అను, సెలయేరను అంటారు. కానీ కళ్ళు లొట్టి మీద పొంగేటువంటి ఒక నురగలాంటి మా నాన్న నవ్వు అనడం అనేది ఒక మంచి పోలిక. ఇంకా తను ఫస్ట్ మన కవిత్వ పాదాల్లోకి వెళ్తే, నో ఎంట్రీ అనే కవితలో సమాజంలో డేగ కళ్ళు, ఎట్లాంటి డేగ కళ్ళు అంటే నీడను కూడా వెంటాడుతున్నటువంటి డేగ కళ్ళు.
అతడు లేని ఆమెను చూస్తున్నటువంటి ఇన్స్టాల్ చేయని సీసీ కెమెరాలు అంటుంది. అతడు లేడు అంటే ఆమె అస్తిత్వం కోల్పోవాల్సిందే అనేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకే తను కంక్లూజన్ ఇస్తుంది, ఆమెపై పేటెంట్లు ఆమెకే సొంతమని ఒక సర్క్యులరే జారీ చేయాలి. ఇంతకంటే గట్టిగా ఇంకేం చెప్పగలం? ఇంతకుముందు అన్నాను నేను ఎల్లిపాయ తొక్కు అని, ఇది భలే నచ్చింది. అంటే అందులో ఎట్లా చూపిస్తుందంటే ఎల్లిపాయ తొక్కును ఎలా చేస్తుంది, ఎలా చేస్తారు, ఎలా దంచుతారు అనేది ప్రతి లైన్లో తను చెప్తుంది. అంతేకాకుండా ఆ నాలుక అనేది ఆ రుచి నాకు ఇంకా అక్కడే ఉంది. తన అక్క నూరేటువంటి ఎల్లిపాయ తొక్కు, ఆ ఎల్లిపాయ తొక్కులో చూసిన అక్క ముఖం మందార పువ్వులాగా నవ్వుతుంది అంటుంది. ఆ ముద్ద మందారం అక్క ముఖమని, అది ముద్దలో దిగుతుంటే కంటి నిండా మెరుపులు పూసినాయని. యాక్చువల్గా ఎల్లిపాయ తొక్కు అంటే ఏం లేక ఎల్లిపాయ తొక్కు తిన్నారు అంటారు. కానీ తను ఏమంటుంది, తెలంగాణ మాటలు లైట్గా ఉంటాయి, వాటిలలో చాలా బరువు వేదన ఉంటుంది. కానీ ఆ వేదనను ఆ బరువును పట్టుకునే వాళ్ళు తక్కువ ఉండి దాన్ని లైటర్ వేలో తీసుకుంటారు. అంటే మనము చాలా సీరియస్గా ఉండవు ఏదైనా కూడా. కొన్నేళ్ల కింద ఒక పిల్లగాడు కనుక పరీక్ష రాసి పరీక్షలో ఫెయిల్ అయితే మన దగ్గర అందరం ఏమంటుంటే, పోతవేం తీరా నడు మంచి చికెన్ వండుకొని తిందాం, మళ్ళీ ఇప్పుడు మార్చి కాకుండా సెప్టెంబర్ పాస్ అయితే ఏమైతే మునిగిపోతుందా. అదొక కన్సోలింగ్ ఉండేది. అప్పుడు ఈ ఆత్మహత్య లేవు, బండి కింద వైపడు, తాగుడు, మందు తాగుడు ఇవి లేవు. అట్లే ఒక ఆడపిల్లకు సంబంధం కుదరకుంటే పక్కింటి వాళ్ళు వీళ్ళు అందరికీ తెలుస్తుంది. పల్లెటూళ్ళల్లో ఏ విషయం ఎవరికి వ్యక్తిగతం ఉండదు. వచ్చి వేరే వాళ్ళు చెప్తే పోతావేంది అవలం ఒక కోడు వాడేంది, ఇంకోడు అంతకన్నా మంచిగా వస్తాడు, రాసినటువంటి వాడు వస్తాడు. మనకు అప్పుడు మనం పొలం చేసుకునేదానికి అనడం వల్ల ఈ అమ్మాయిలో ఉండే టెన్షన్ మొత్తం తగ్గిపోతుంది. అట్లే పరీక్ష ఫెయిల్ అయినా ఏం జరిగినా. లేకుంటే రైతులు ఎప్పుడన్నా ఆత్మహత్య చేసుకున్నారంటే వెనకట రైతులు కూడా ఆత్మహత్య చేసుకొని ఈ పంట పోతే ఇంకోటి వస్తుంది. వ్యవసాయం ఒక వ్యసనంగా చేసిన నేల ఇది. ఇది పోతే మళ్ళీ వస్తుంది, పునాస కాకుండా ఇది పెడతాం, వ్యాసం కాకుండా వానకాలం పండుతుంది అనుకోని ఒక ఆశ, ఒక ధైర్యం. అట్లా రాధిక కవిత్వంలో వస్తు వైవిధ్యం చాలా ఉంది. ఒక అపోహ ఉంది, ఒక అపవాదం ఉంది స్త్రీల మీద. స్త్రీలు ఎంతసేపు కుటుంబ సంబంధాలు, ఆత్మాశ్రయ కవిత్వం అంటే మన గురించి మనం, నేను, నువ్వు అనుకుంటూ ఇలాంటి కవిత్వం రాస్తారు అనే ఒక అపవాదు నుంచి రాధిక చాలామంది కవయిత్రులను బయటపడేస్తుంది. రాధిక కవిత్వంలో కుటుంబ బంధాలున్నాయి, అన్నదమ్ముల ప్రేమలున్నాయి, తల్లిదండ్రుల ప్రేమలున్నాయి, చుట్టుపక్కల వాళ్ళ ప్రేమలున్నాయి. ఒక పక్కింటి ప్రవల్లిక చనిపోతే ఏడ్చే కోణంలోంచి ఆమె చనిపోయే కారణాన్ని వెతుక్కుంటూ పోతుంది రాధిక. ఎన్నో సార్లు ఇంట్లో డబ్బులు అప్పు తెచ్చి ఒక చోట పోయి కోచింగ్ తీసుకొని పిల్లలు ఏడాది అర్థం ఏం చేయకుండా అదే తపస్సులాగా పరీక్ష రాసిన తర్వాత ఆ పేపర్ లీక్ అయిందని ఆ పరీక్ష రద్దయితే ఎంత గుండె బలిపోతారు. అటువంటి సందర్భాలను పట్టుకుంది. స్త్రీల మీద, చిన్న చిన్న పాపల మీద జరిగే అత్యాచారాలను పట్టుకుంది, రైతులను పట్టుకుంది, కుటుంబ బంధాలను పట్టుకుంది, ఆడపిల్ల ఒక కొత్త ఇంటికి పోయినప్పుడు ఎంత బాధపడుతుందో పట్టుకుంది. ఇట్లా కేవలం కుటుంబము, చుట్టుపక్కల పల్లెటూరు, అమ్మ, చెట్టు, నది, ఊరు, చెరువు ఈ జ్ఞాపకాలతో అందరూ కవిత్వం మొదలు పెడతారు. కానీ రాధి కొత్త పొద్దు కోసం వరకు వేచి చూసి చాలా ఎదిగింది, ఆకాశంలో ఎగిరింది. అన్ని సందర్భాలను, అన్ని పరిస్థితులను, మారుతున్నటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాలను కూడా పరిశీలించేటువంటి ఒక కొత్త చూపు రాధిక. పాయింట్ ఒకటే ఒక నిమిషం. రాధిక ఎన్ని తెలుగు మాండలిక పదాలను తన యొక్క కవిత్వంలోకి తీసుకొచ్చింది. అది లయాత్మకంగా, ఒక లయబద్ధంగా. ఈ కవిత్వం చదువుతుంటే, కవిత్వం అంటే అవగాహన లేని వాళ్ళు, కొన్ని పదాలు తెలియని వాళ్ళు,
అలాంటి వాళ్ళు వాళ్ళకు మనం పెద్ద చాలా గొప్ప పదాడంబరాలతో ఇచ్చిన కవిత్వం ఒక పేజీ చూసి పక్కకు పారేస్తారు కావచ్చు, కానీ రాధిక కవిత్వం చూసినప్పుడు చాలా సంతోషిస్తారు, చాలా దుఃఖపడతారు, చాలా ఆలోచనలో కూడా పడతారు. ఈ మూడు జరుగుతాయి. మొదటి పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి దాకా కూడా చదువుతారు. ఎందుకంటే ఒక స్త్రీ అంటది ఇంకా పని తీర్తలేదని యాష్టపడ్డ రోజులు. ఆడోళ్ళకి పని ఎక్కడ తీరుతుంది? ఒక కవి ఎవరు అన్నట్టు మగవాళ్ళు బయటికి పోతే ఒక చొక్కా తొడుక్కొని పోతారు, ఆడవాళ్ళు బయటికి పోతే ఇల్లే తొడుక్కొని పోతారు. ఎందుకు? అయ్యో వాన వస్తుందో ఏమో, ఇంటెనక బట్టలు ఎండేసినాం అవి తడిచిపోతాయేమో, మళ్ళీ ఆమెకే కదా బాధ. ఒడియాలు ఎండబెట్టినాం అవి తడుస్తాయేమో, పప్పు ఎండబెట్టినాం పోతే వచ్చి తీసుకుంటుందేమో. మనకు బయటికి పోయినా కూడా ఇంటి గురించే ధ్యాస, ఇల్లు తొడుక్కొని పోతారు ఆడోళ్ళు. ఈ పని ఒక్క మాటలో తను చెప్పింది. ఇంకొకటి వంటిల్లు గురించి చెప్పింది. నేను పుట్టక ముందే దీన్ని నా పేరు మీద రాసిచ్చినందుకో ఏమో కానీ నా నవ్వులను ఏడుపులను మోసుకుంటా మనసును నిమ్మలం చేస్తుంది. ఆడవాళ్ళు ఏడవడానికి కూడా ఒక ఏడవద్దు, నట్టింట ఏడిస్తే ఇంట్లో అరిష్టం అంటారు. కాబట్టి ఆడవాళ్ళు దుఃఖపడ్డా కూడా వాళ్ళు ఒంటింట్లో పోయే ఏడవాలి, ఒంటింట్లో పోయే నవ్వాలి. ఈ పాయింట్ రాధిక చాలా బాగా పడుతుంది. అట్లనే ఒక అమ్మాయి అత్తగారింటికి పోయేటప్పుడు ఆడబ్రతుకంటే గడప నుంచి గడపకు మారిపోవడమే కదా అంట. ఇక ఎన్ని పదాలు వాడిందో, మాండలిక పదాలు. చేతులల్లా ఈ గంజు వచ్చింది అంటే చేతులు చల్లబడితే ఎప్పుడు మనం ఒక టెన్షన్కు గురి అయినప్పుడు, ఒక బాధకు గురైనప్పుడు చేతులల్లా ఇగం జొచ్చింది. ఇగం అంటే చలి. అట్లనే పిల్లలు మన పిల్లలే, మనం పెంచిన పిల్లలే, మనం ఎన్నో ఆశలతో పెంచుకున్న పిల్లలు ఇవాళ రేపు వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు, వేరే దేశాలకు పోతున్నారు. అప్పుడు మన ఇంట్లో 2 అర్రలు వాళ్ళకి ఇస్తాం, కానీ ఒకసారి బయటికి పోయి మన ఇంటికి వచ్చిన పిల్లలు ఎప్పుడు ఎందుకో మనతో అంత బాగా కలవలేదు. ఆ అర్రలు 2 గెస్ట్ హౌజులుగా మారిపోయినాయి అంటారు. వచ్చిన వాళ్ళకు మనం చెయ్యడము ఆ ఉన్న 10 రోజులు 15 రోజులు పిల్లల్లో వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ బావురుమని ఏడుస్తాం. కానీ ఆ అర్రలు 2 ఇక అర్రలు కావు, గెస్ట్ హౌజులు అయినాయి. ఎంత దుఃఖం ఉంటుంది. ఇక ఎన్ని చాలా పదాలు, గడాంచే, గలుమ, అర్ర, సీసగిలాస, గంగాళం, లొల్లి, గద్దకళ్ళే సూసుడు, యాష్ట, పాశంబువ్వ, యాటకూర, పెయ్యి, ఇటుకపెట్టెలు, సిప్పి, సరంబడు. గొంతు పొలమారిందనేది తెలియదు మనకు తెలంగాణలో. సరంబడ్డదంట. సరంబడే మాట ఎక్కడి నుంచి వచ్చింది? స్వరం. ఈ స్వరానికి ఏదో అడ్డుపడ్డది కాబట్టి సరంబడ్డది. ఈ సరంబడడం, దేవులాడు, ఆయమన్న కూడు. మనం కూడా మర్చిపోతున్న పదాలు. ఆయమన్న కూడు, ఆయమన్నకు పట్టగట్టిందా, ఆయమన్న కూడు తిన్నదా, అది ఎన్నడన్నా సుఖపడ్డదా అంటారు. ఆయమన్న అనే పదం కళ్ళులొట్టి నుండి బుస్సున పొంగే తెల్లటి నురుగోలే నవ్వుతాడు తండ్రి అంటారు. అట్నే ఇప్పుడు ఉపవాసం ఉన్నా కూడా కారెడ్డం ఆడు, అందరూ కారెడ్డం ఆడుతారు అంటారు. అంటే ఎగతాళి చేయడం, హేళన చేయడం అనేది కాకుండా ఇటువంటి ఒక అద్భుతమైన మాండలికాలను కూడా ఒక హృదయాన్ని తాకే విధంగా కవిత్వీకరించే రాధికకు నా తరఫున మా ఊరి నుంచి కూడా నేను కొన్ని ప్రేమలు తన కోసం పట్టుకొచ్చాను. అంటే ఒక స్థిరమైన అభిప్రాయాలు గల వ్యక్తిగా, ఒక ఏవైతే తను నమ్ముతున్నదో ఆ నమ్మిన వాటికి ప్రతిగా నిలబడటం, ఆ నిలబడిన వాటిని మాట్లాడటం, ఆ నిలబడిన వాటిని, ఆ మాట్లాడుతున్న వాటిని మాత్రమే తను రాయటం చేస్తూ వస్తున్న వ్యక్తిగా నాకు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా చాలా చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాడు. తనకు కావాల్సినటువంటి చలనశీలత ఉంటూనే ఒక స్థిరమైన అభిప్రాయాన్ని వచ్చిన విషయాన్ని నేను మళ్ళీ మాట్లాడను. కానీ ఇప్పటి తరం ఎటువంటి సామాజిక జీవితం గడుపుతోంది అని ఒక ప్రశ్న వేసుకుంటే రాధిక లాంటి వ్యక్తుల యొక్క కవిత్వ నేపథ్యంలో నుంచి వాళ్ళ సామాజిక జీవితాన్ని అంచనా వేయడం కొంత సంతోషించే విషయం అనిపిస్తున్నారు. ఎందుకు అంటే స్త్రీలు సహజంగా ఇందాక రమాదేవి గారు చెప్పినట్టు ఏ విషయాల పట్ల మనం పరిమితమై బతుకుంటారో ఆ విషయాలను దాటి చుట్టూ ఉన్న సమాజాన్ని, ఆ విషయాలు దాటి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం అనేది చాలా గొప్ప విషయం. చూడటమే కాకుండా వాటిని కవిత్వంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఇంకో గొప్ప విషయం. మరి రాధిక ఎంతసేపటికి వాళ్ళ నాన్నగారి గురించి రాస్తుంది, వాళ్ళ అన్నల గురించి రాస్తుంది, పట్టగొలుసుల గురించి రాస్తుంది, పట్టులంగా గురించి రాస్తుంది, గడప గురించి రాస్తుంది. ఇట్లాగా
కుటుంబ సంబంధమైన జీవితం అన్నింటిలోంచి కూడా తను బయటికి రాకుండా ఉన్న ఒక వ్యక్తిగత వ్యక్తిగా, వ్యక్తాశ్రయ వ్యక్తిగా, లేకపోతే ఆత్మాశ్రయ జీవిత వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. సెల్ఫ్ క్వశ్చన్ వేసుకుని కనుక మనం ఒక ఆన్సర్ రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తే, ఇందాక మా రమాదేవి గారు చెప్పేశారు, నేను మళ్ళీ కొత్త కొత్త మాటలు ఏమి లేవు అన్ని. రమాదేవి గారు ఏం చెప్పారంటే మనం రెండు ఉంటాం మనలో అని చెప్తున్నారు. అంటే ఒక భావజాల స్థిరత్వాన్ని, ఇందాక విద్యార్థి గారు కూడా అదే మాట అన్నారు. అలా ఒక భావజాలాన్ని పట్టుకొని రాయవలసిన అవసరం ఏమన్నా ప్రత్యేకంగా ఉంటుందా అంటే లేదు అనే అర్థంలోనే మనం ఫస్ట్ నుంచి కూడా రాజకీయ కవిత్వాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అదేం పరిమితి కాదు. సో ఇలాంటివి మనం కొంత అంటే కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తామో ఆ కుటుంబంలో నుంచి బయట సమాజానికి నాకు రాజకీయ వ్యక్తులు చూస్తే అర్థమైంది. కళా సాహిత్యాలు సామాజిక జీవన వికాసంలో నుంచే తమ ఉనికిని చాటుకుంటున్నాయా లేదా? మనం క్రియేట్ చేస్తున్న ఒక పోయము, మనం రాస్తున్న ఒక కథ, లేకపోతే మనం చెప్పదలుచుకున్న ఒక వ్యాస సంపద ఏదైనా సరే, వాటన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకుంటాము అనే దాన్ని కూడా చూసినట్టయితే ప్రతి చోట కూడా ఆ ఉనికి సమాజంలోంచి ఉంది అనే ఒక లక్షణం నాకు రాజకీయ రాసిన కవిత్వం చాలా చోట్ల కనిపిస్తుంది. చాలా ఉద్వేగం అయిపోయింది. ఎవరు మన సరసించ మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఉద్వేగం అయిపోయింది. ఎందుకంటే స్త్రీలు ఇంకా కాక ఆ కుటుంబ సంబంధమైన ఆ పాత్రల చుట్టూ తిరిగినటువంటి ఆ ప్రతీకల గురించి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు సో ఎమోషనల్. ఎందుకు అంత ఎమోషనల్ కారణమైంది అంటే రాధిక మన చుట్టూ ఉన్న జీవితాన్ని యథాతథంగా తన కవిత్వంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. యథాతథంగా అంటే ఇందాక మళ్ళీ విద్యార్థి గారు మరి సార్ అన్నారు, శ్రీనివాస గారు ఏమన్నారంటే అది అంత ఈజీ కాదు, ఆ భాష విషయంలో ఒక విప్లవం తీసుకొచ్చింది అన్నారు. ఆయన విద్యార్థి గారే అన్నారు, చేసుకుంటా అన్నా, తింటా అన్నా, వింటా అన్నా, ఇలాంటి మాటల్ని మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు చుట్టూ వింటున్న మాటల్ని కవిత్వంలో తీసుకొస్తున్నప్పుడు కొంత ఆలోచిస్తాం. ఇలా రాస్తే ఇది కవిత్వం అవుతుందా లేదా, ఈ ప్రతీకాత్మక భాష అవునా కాదా, అంటే ఇది కవిత్వ భాష అవుతుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది చాలా మంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా సరే దాన్ని కవిత్వీకరించాలనుకున్నప్పుడు ఒక రకమైన కొత్త మనిషి వచ్చి కూర్చుంటాడు కవిలో. దాంట్లో మళ్ళీ ఒక కొత్త ఇస్మాయిలో, లేకపోతే కొత్త శ్రీశ్రీనో, కొత్త ఇంకో వ్యక్తి వచ్చేసి మనం అప్పటిదాకా మాట్లాడే భాషను పక్కన పెట్టి మనకు నచ్చిన ఒక కవిత్వీకరణ శక్తి మనలో వచ్చిందని చెప్పడం కోసం, లేకపోతే మనకున్న సహజంగా ఉన్న లక్షణంతోనో ఆ పోయంని మనం రాయడానికి ట్రై చేస్తాం. అదేం తప్పు కాదు, అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ మనకి. ఎందుకంటే ఒక ఎవరో చెప్పని ప్రత్యేకంగా నేను తీసుకొని చెప్పగలుగుతున్నానా లేదా అని చెప్పి ఆలోచించే క్రమంలో. బట్ రాధిక హ్యాస్ నెవర్ ట్రైడ్ దట్. అందుకే ప్రత్యేకంగా నాకు అలాంటి ఒక ప్రయత్నం చేసిన సందర్భం ఎక్కడ నాకు పోయిటరీ బుక్లో కనపడలేదు. అంటే సహజంగా తను ఏం చూస్తుందో, ఏమి మాట్లాడుతుందో, చుట్టుపక్కల మనుషుల మధ్యలో నుంచి ఏం తీసుకోవాలంటుందో వాటన్నింటినీ సహజంగా తీసుకొని మాత్రమే పోయిటరీ ట్రై చేసిన. అది సాహసమే, జనరల్గా అది సాహసమే. ఎందుకంటే జనరల్ భయాలని దాటుకొని మరి కవిత్వం చెప్పడం, ఆ తన నచ్చిన భాషలో చెప్పడం అనేది అది చిన్న విషయం కాదు. సమాజంలో జరుగుతున్న విశేషాలను కూడా, సమస్యల్ని కూడా ఆవిడ ఎంత లోతుగా చూస్తున్నారు, ఆవిడ పునాది ఎలా ఉన్నది, ఆ పునాదిలో ఆవిడ వేసుకున్నటువంటి బలం ఎంత ఉన్నది, ఆ బలంలో నుంచి అంటే ఆ సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలన్నింటినీ కూడా కుటుంబ నేపథ్యంలో నుంచి సమాజాన్ని చూస్తున్న విషయంలో చూసినట్లయితే ఆ ఉపరితలాంశాలు ఎలా ఉన్నాయి, లేకపోతే ఆవిడ పునాదిలో ఎంత బలంగా ఉంది అనే క్వశ్చన్ వేసుకునే పోయిమ్స్ కూడా కొన్ని మన దీంట్లో కొన్ని అనిపిస్తాయి. ఆ పోయిమ్స్ ని మనం చాలా నిశ్చితంగా పరిశీలించినట్లయితే తను మ్యాథ్స్ టీచర్, అండర్స్టాండ్ మ్యాథ్స్ లేకపోతే సైన్స్, మ్యాథ్స్ లెక్కలు సైన్స్ ఇలాంటివి మనం చదువుకునే వాళ్ళకి కవిత్వం పట్ల ఏంటో ఇంట్రెస్ట్ అంటారు. ఆర్ట్స్ అంటారు జనరల్గా, ఆర్ట్స్ వాళ్ళని జనరల్గా ఈ కవిత్వం అంటే జనరల్గా అంత టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడేవాళ్ళు ఈ మానసికంగా లేకపోతే హృదయంగా లేకపోతే ఈ మనసుకు సంబంధించినట్టుగా మాట్లాడటం కష్టం జనరల్గా. అవి రెండు పార్శ్వాలు, జనరల్ చాలా విభిన్నమైన విషయం. అలాంటిది ఇందాక చెప్పినట్టు రమాదేవి గారు చెప్పినట్టు కవికి ఒక ప్రత్యేకమైన చూపు ఉంటుంది అన్నట్టు రాధిక గారికి ఒక ప్రత్యేకమైన చూపు ఆ వస్తువుల్ని ప్రత్యేకం చేస్తుంది. మనం చూసినప్పుడు ఆ కవిత్వం చదివేటప్పుడు అవి భిన్నంగా మిగతా కవులతో పోలిస్తే ఆ కవితల్ని భిన్నంగానే మనకి చదివేటి చేస్తుంది అనమాట. అందుకని అక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఆధునిక భాషా వినియోగం ఎలా ఉన్నది, దాని స్వభావం ఎలా ఉన్నది, దాని ప్రవర్తన ఎలా ఉన్నది అని కనుక ఆలోచించినట్లయితే ఇక్కడ వరంగల్లోనో లేకపోతే మన చుట్టుపక్కల చాలా మంది మనం చదువుతాం నీటిలోంచి కూడా రాజకీయ కవిత్వం ప్రత్యేకంగా అనిపించింది నాకు దాని విషయంలో. అలాగే వస్తువు నియామకమైంది మనకు తెలుసు క్లియర్గా. అంటే ఆవిడ ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్, మనకి ఎలా చెప్తుంది అనేది తర్వాత. దాంట్లో కొంత భేదం ఉంది. ఇంట్లో కొన్ని విషయాలు మళ్ళీ కొంతమంది వస్తువు ఇంపార్టెంట్ అని, కొంతమంది రూపం ఇంపార్టెంట్ అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. రాధికకి ఏం ఇంపార్టెంట్ అనే క్వశ్చన్ మళ్ళీ వేసుకుంటే రాధిక ఏం చెప్పదలుచుకుందో అదే ఇంపార్టెంట్. ఎలా చెప్పదలుచుకుంది అనే దాని మీద ఆవిడ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించలేదని ఇందాకేనండి. శ్రద్ధ చూపించకపోవడం అదేమీ పరిమితి కాదు, మళ్ళీ చెప్తున్నా మాట. ఎందుకంటే ఆ శ్రద్ధ ఆటోమేటిక్గా వచ్చేసింది.
అంటే తన వస్తువు మీద కాన్సన్ట్రేట్ చేసిన ప్రతిసారి కూడా ఆ రూపం తనంతటి తానుగా వచ్చి ఆ కవిత్వంలో ఉన్నది. ఏం శ్రీరామ్ ఇలా మాట్లాడుతున్నావు, వచ్చి రూపం తనంతటి తాను కూర్చుంటుందా, ప్రయత్నం చేయకుండా అంటాడు మహర్షి. ప్రయత్నం చేస్తే వచ్చే పద్ధతి ఒకటి, ప్రయత్నం చేయకుండా వస్తే వచ్చేది. సో రాధిక తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి పదాలను కానీ, సంఘటనలు కానీ, మనుషుల్ని కానీ, వస్తువులు కానీ తీసుకుంది కాబట్టి వాటిలో ప్రత్యేకమైన ప్రయత్నం చేయకుండా ఆ రూపం ఏర్పడింది అన్నాను నేను. అంతే, అంతవరకు ఆలోచిస్తాను. సో అన్ని వస్తువులకు సామాజిక స్వభావం ఉందా? ఉంది. ఎందుకు సామాజిక స్వభావం ఉంది అంటే తన కుటుంబంలో నుంచి సమాజాన్ని చూసింది కాబట్టి ఉంది అనే మాట అనిపించింది. సో సామాజిక పరిణామాలని ఆవిడ అధ్యయనం చేస్తుందా పూర్తిగా? ఆవిడ కవిత్వ పరంగా మనం ఆలోచించిన సామాజిక వస్తువుల యొక్క లోతు నేను ఇంకా నా నుండి మా వరకే రాలేదు, మనం అనుకున్నప్పుడు కదా ముందడు ఈ పాయింట్ దగ్గర మాట్లాడుతున్నాం. నేను ఇంకా నా నుండి మా వరకే రాలేదు, మనం అనుకున్నప్పుడు కదా. మనం కవిత్వ రంగంలో చాలా మట్టుకు చేస్తున్నది ఏమిటంటే కాసిన చెట్టు, దానికి అయ్యే పూలు, దానికి ఆ పళ్ళు, వాటి గురించే ఎక్కువగా మనం శ్రద్ధ పెడుతున్నాం, అక్కడే ఉంటున్నాం. మా దగ్గరికే నా నుంచి మా ప్రాంతంలోనే ఉన్నాం. మనం అక్కడ ఉండడం వల్ల చాలా కాలం నుంచి జరుగుతున్న సమస్య ఏమిటంటే పండిన చెట్టు లేకపోతే పూలు పూస్తున్న చెట్లు ఇవి ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఉండలేదు, ఇట్లా ఉన్నాయి, అట్లా ఉండలేదు అనే దగ్గరగా నేను ఉండి మొక్కలు నాటవలసిన, కొత్తగా మొక్కలు నాటవలసిన పని దగ్గరికి మనం శ్రద్ధ పెట్టలేదు. ఆ శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఆ చెట్లు పెద్దగైనవి ఒక దశకు పోయిన తర్వాత అవి ఏ దశకు చేరుకున్నాయంటే ఇక పళ్ళు పూలు ఇవ్వము అనే దశలో ఉన్నప్పుడు తెలుగు చచ్చిపోయింది, కవిత్వం లేదు, ఇక కవిత్వం రాదు, ఎవరు రాసేటోళ్ళు ఎవరున్నారు ఏమిటి అన్నప్పుడు జుగర్బర్గ్ అనే ఒక మహానుభావుడు మనకు ఫేస్బుక్ అని మీరు బతికించుకోండి మీ భాషలని మనకు ఒక బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతిగా ఇచ్చిన తరువాత కొన్నాళ్లకు కొంతమంది మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఆ మొక్కల్లో కవి సంఘం కూడా ఒక మొక్క. పరకాలలో ఇవాళ ఒక మొక్క మొలిచింది, పోతున్నాడు, సార్ ఈ పుస్తకం ఇవ్వండి అంటే మీ అడ్రస్ ఇవ్వండి, నెంబర్ తీసుకున్నాను, ఈ పుస్తకం ఇక్కడి నుంచి పోస్ట్ చేసుకోవాలి. ఒక మొక్క. ఇలా మొక్కలు నాటాల్సిన పనిని చేయడానికి ఆ మొక్కలు నాటిన తర్వాత ఆ మొక్కలు చిన్న చిన్నగా ఎదుగుతూ ఇంకొద్దిగా పెద్దయిన తర్వాత ఆ మొక్కలు కూడా ఇంకా కొన్ని మొక్కలు నాటడం చేసే పనిని చేయాల్సిన అవసరం ఉంది. అది మాత్రం చేయడం లేదు. అది కంప్లైంట్, గొడవ, విసుగు. చిన్న ఉదాహరణ చెప్తాను. తన కవిత్వానికి పోవడంతో మంది కామెంట్ రాయాలి, తను మాత్రం కామెంట్ రాయాలి. ఎదిగిన మొక్కల కొద్దిగా మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కల పక్కకు వచ్చి ఈ మొక్క మీద ఈ మొక్క ఈ మొక్క ఈ మొక్క మొక్క ఒక 10 మందితో ముచ్చట్లు, లేకపోతే మా 10 మందిని మాత్రమే చేసుకొని అక్కడ గ్రూప్ కట్టి మళ్ళీ మొక్కలుగా వెళ్ళి ఎదిగిన తర్వాత అవి చేయాల్సిన కర్తవ్యాన్ని మరిచి మళ్ళీ కొత్త సమస్య మొదలవుతుంది. దిస్ ఈజ్ వాట్ ద కవిత్వం ఈజ్ ఫేసింగ్ నౌ ఏ డేస్. అటువంటి కాలంలో రాధిక అనే నేను 7 ఏళ్ళకి వేసింది పుస్తకం అని నేను కంప్లైంట్ లేదు పెట్టా, వేసాం. నేనేమంటానంటే 5 ఏళ్ళకు ఒకసారి పుస్తకం వేయండి, ఇంకా మరీ తొందరగా వద్దు, 4-5 ఏళ్ళకి వేయండి. 5 ఏళ్ళకి వేసిన తర్వాత వచ్చిన తర్వాత ఈ పుస్తకం రెండో పుస్తకం కూడా వచ్చిన తర్వాత కూడా పెదవి విరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. రెండో పుస్తకం కూడా ఇట్లానే ఉంది. కానీ పెదవి విరవనట్లుగా కొత్త పొద్దు కోసం నువ్వు ఇప్పటిదాకా నలుగురు గట్టిగా మాట్లాడారు, ఇంకా నలుగురు మాట్లాడినా తరిగిపోనంత మెటీరియల్ ఎక్స్ప్రెషన్లో కొత్తదనం ఉంది. తెలంగాణ జీవద్భాష, ఆ జీవద్భాషని ఒకప్పుడు రాజ్ కుమార్ గురించి చెప్పేటువంటి, రాజ్ కుమార్ కవిత చూడండి చూసారా ఎట్లా చేస్తున్నాడో చూసారా అని ఆ తడి, అక్కడ గోపాల్ అనేటువంటి అట్లా కొన్ని నాగేళ్ళ ఇట్లా. ఇప్పుడు రాధికలో ఆ జీవద్భాష ఇట్లా ముట్టుకుంటే
రమాదేవి గారు మాట్లాడారు, ఆ గోల్డెన్ పదాలు చెప్పారు, అటువంటివన్నీ ఉన్నాయి. నేను ఒక్కటే, కవులు ముసలాడైపోతారు, కొన్నాళ్ళకి వెళ్ళిపోతారు. కవులు ఎవరైనా కవి రాసి రాసి వెళ్ళిపోతారు. రాయక ముందు ఉన్నప్పుడు పెద్ద తోటల్ని పెంచే కార్యక్రమం చేశారు. చాలా మొక్కల్ని నువ్వు తగ్గించుకోవాలి. నువ్వేమిటో నీకు సంబంధించిన ఒక తువ్వాలు అట్లా పెట్టుకొని చింపులు చెప్తూ పని చేస్తూనే పోవాలి. ఈ లోపల పెద్ద పెద్ద ఒక్కసారి అది యూనివర్సిటీ చేయాలని ఒక లేకపోతే ఇంటర్నేషనల్ పొద్దు. నువ్వు మనం ఇంటిని బాగు చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? ఒకేసారి 100 మందిని పెట్టి కురిపించాము. చిన్నగా ఒక రూమ్ నుంచి చిన్నగా చేస్తూ ఉంటాం. సింపుల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ అన్నట్టుగా చిన్న సంఘటనల సమాహారమే జీవితం అనే ఒక పెద్ద ఆయన అన్నాడు. చిన్న విషయాలను పట్టించుకొని వాటిని చెప్పుతూ వాటిని ఆత్మీయంగా ఉంటూ కాళోజీ అని మీరు అంటున్నారు. కాళోజీ ఇట్లా అన్నాడు కాదు, ఎంత ప్రేమనిచ్చి ఉంటే, ఎంత మిమ్మల్ని పట్టించుకొని ఉంటే ఇవాళ కూడా కాళోజీని మీ గుండెల్లోంచి తీసేయలేకపోతున్నారు. అరే ఆ కవిత తీసుకుపోయి వాళ్ళకి గీరా, ఈ కవిత చదువురా, ఈ కవిత చూడరా, ఈ కవిత అన్నట్టు ఒక జైంట్, ఒక పెద్ద ఫిగర్ లాగా పెరిగి అక్కడున్న ఆయన్ని ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ హైదరాబాద్ వస్తే అరే లక్ష్మణ్ ఉందా, ఇంటి కొత్త పోదాం అనేవాడు. నేనెంత లేకపోతే ఆయన చుట్టుపక్కల చెప్పినప్పుడు కూడా ఆ స్పందనను చూసి నేను ఒకటే నిమిషం మాట్లాడిన భయమేసి నా మీద మీరు చాలా బాధ్యత పెట్టి ఇక నేను ఏం మాట్లాడాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇంకా భయం వేస్తుంది. నేను తర్వాత ఇంకేమైనా రాయగలుగుతానా లేదా అనే డౌట్ కూడా వస్తుంది. కానీ రాస్తాను, తప్పకుండా రాస్తాను. ఎందుకంటే మీరు నా మీద ప్రేమతో డిమాండ్తో ఒక బాధ్యతను అప్పగించారు. ఇది ఎప్పటికీ వదలడు. ఎందుకంటే ఒక కవిత కూడా నేను రాసుకున్నాను. మా అత్తమ్మ చనిపోయినప్పుడు కొంత గ్యాప్ వచ్చింది నాకు. ఆ టైంలో నేను చాలా కొంచెం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఆ టైంలో నేను కొంచెం ఇంటికి పెద్ద కోడల్ని కొంచెం అంటే తను మరణం మాకు తీరని లోటు. అసలు మేము ఫస్ట్ ఫ్యామిలీ నుండి మేము ఆ బాధ నుండి చాలా కాలం మేము మాకు బయటపడలేదు. ఇప్పటికీ ఇంకా మేము బయటపడలేదు. ఆ టైంలో నేను ఏమీ రాయలేదు. కానీ లోపల ఏదో ఒకటి వేధిస్తుండేది నన్ను. అసలు అకపోయేది. నేను చెప్పేది కనీసం ఏదైనా ఒక మాట వస్తే ఎదుటి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా అనేది కూడా నాకు అర్థం కాకపోయేది. అట్లాంటి టైంలో ఒకరోజు కూర్చొని సరే నేను ఏదో మిస్ అయిపోయినాను, ఏదో రాయలేదు, ఏదో నాలో నుండి ఏదో పోయిందా అనే ఒక ఫీలింగ్లోకి వచ్చి కొన్ని రాయడం పెట్టినాను. అప్పుడు నాకు నేను ఓకే అంటే నాకు ఒక మెడిసిన్ అనేది ఇది అనేది అర్థమైపోయింది. అంటే నా నుండి దీన్ని నేను విడదీయలేను, విడదీయాలని నేను అనుకున్నా అది పోదు అనేది నాకు తెలిసిపోయింది. అదే ఒక కవిత ఉంది ఈ బుక్లో. ఇంకా చెప్పాలంటే నిజంగా కొన్ని విషయాలు చూసినప్పుడు నేను చాలా ఏడ్స్ చేస్తాను. అంటే అంటే అది ఒక అమ్మాయిగా కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, ఒక సొసైటీలో ఒక స్త్రీగా కావచ్చు, ఒక వృత్తి రీత్యా ఒక ఉద్యోగస్తురాల్ని కావచ్చు, అన్ని కోణాల్లో చూస్తూ ఉంటాం. ఒక కుటుంబంలో ఉన్న ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా కావచ్చు, అన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి దాంట్లో కొంచెం లీనమైపోయి ఆ ఎమోషన్ నుండి బయటపడడానికి నాకు నేను వాళ్ళ నుండి ఎట్లా ఉంటుంది సున్నితంగా అంటున్నారు. సున్నితంగా ఏదో రారా పోరా కొట్టే అని తిట్టే ఏమి రాదు, చెప్పేదేదో నిమ్మలంగా ఇక భాష అంటారా, నాకు ఇంట్లో ఎట్లా మాట్లాడాలో బయట కూడా అట్లనే ఉండాలనేది నాకు ఇష్టం. నేను నా తోటి స్నేహితులను కూడా అదే అంటాను. ఇంట్లో ఇష్టం రావే పోవే అని బయటకు వచ్చినాక ఏమండి అనలేదు. మనం ఏంటంటే మనం ఎట్లా పుట్టినామో, మన మట్టి మీద ఎట్లా పుట్టినామో, మన ఊరి భాష ఎట్లా ఉన్నదో దాన్ని బతికించుకోవాలి అని. నేను పోయిట్రీకి వచ్చినప్పుడు
అప్పుడు ఆ టైంలో కాలేజీ జయంతి వచ్చింది, భాషా నిలయంలో జరుపుతున్నారు. అంటే నేను అప్పుడప్పుడే నేను ఎప్పుడు కూడా ఎక్కువ సాహిత్య పుస్తకాలు చదవలేదు. నాకు ఎక్కువ కాంపిటేటివ్ బుక్స్, అది ఎడ్యుకేషన్ అటువైపే చదివాను. ఈ పోయిటరీ అనేది రాస్తున్నప్పుడు నేను ఇంకా రాయాలి అంటే చాలామంది చదవాలి ఫస్ట్. నేను రాసిందే తోపు అని కాదు, కానీ ఫస్ట్ వాళ్ళు ఎవరెవరు ఎట్లా రాస్తారు అనేది ఒక అధ్యయనం అనేది చేయాలి అనేది నేను నిర్ణయించుకున్నప్పుడు కాళోజీ గారి గురించి చాలా పేరు విన్నాను, కానీ తన బుక్స్ గురించి రచనల గురించి నాకు అప్పుడు తెలియదు. ఇష్టము వాడుక భాష మీద చాలా ఎక్కువ మాట్లాడేవారు అనేది తెలిసింది. మరి నేనెందుకు మాట్లాడొద్దు, నాకు ఇష్టమే కదా, రాస్తాము, అదే భాషలో రాస్తాము. నన్ను మీ అందరికీ కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా పరిచయం చేసింది. ఈ రెండు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి. అంటే నేను ఇక్కడే ఉన్నాను, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను, కానీ నా పేరు తిరుగుతుంది, ఆమె తప్పిపోయింది తిరుగుతుంది, కొత్త కొత్త కోసం తిరుగుతుంది. అంటే ఇవన్నీ తిరగడానికి ఈ రెండు కళ్ళే నాకు ఆరోగ్యం. ఈ రెండింటికి నేను ఎప్పుడు పేరము అక్కడే ఉంటాను. కానీ అనుకోకుండా నోటిఫికేషన్ రావడము, ఇదంతా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో చిక్కుకుపోయి మధ్యలో వచ్చినట్టే వీళ్ళ ముందు కనబడి మళ్ళీ వెనక్కి పోవడం. అందుకే వీళ్ళంతా కూడా తప్పిపోయింది అన్నారు. సరే, ఇక అప్పుడు నిజానికి నేను తప్పిపోయినాను, కానీ తప్పిపోయిన వాళ్ళు కొత్తగా రావాలి కదా, ఏంటి మంచిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొత్త పొద్దు కోసమే ఎదురు చూస్తున్నా అని వీళ్ళ ముందుకు వచ్చేసాడు. ఈ వేస్తున్న క్రమంలో చాలా మంది సీనియర్ రైటర్స్తోనే మాట్లాడింది. పెద్దవాళ్ళు, వాళ్ళ వయసు అయితే చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు యాకు పాపే కానీ, శ్రీనివాస సారే కానీ, ఇంకా చాలా మంది ఉమెన్ రైటర్స్ పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు తర్వాత నాకు ఒక బాధ్యత కూడా అనిపించింది. పాపం వాళ్ళంతా ఏజ్ ఉంటే కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ అన్ని రకాలుగా కానీ వాళ్ళు ఓర్చుకుంటూ ఎక్కడంటే అక్కడ సభకి ఎవరికి ముందు మాట కావాలంటే వాళ్ళకి ఏదంటే అది ఆ సమయంలో వాళ్ళ ఫ్యామిలీ సంబంధాలను కూడా కొన్ని పక్కన పెట్టి ఇది బ్రతికించాలి అని ఒక తాపత్రయం వాళ్ళలో చూసి అసలు మేమేం చేస్తున్నాము, వీళ్ళు ఏజ్ వాళ్ళు ఈ జనరేషన్ పోయిన తర్వాత 4 తరాలు అన్నారు కదా, 3 తరాలు అంటున్నారు. ఈ తరం పోయినాక అసలు నెక్స్ట్ తరము ఆ తర్వాత తరాలను ఎట్లా తీసుకొస్తుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే నాకు చాలా వచ్చింది. కానీ ఇది నిజం పాప, ఇది ఖచ్చితంగా మీరు ఇట్లా మాకైతే ఒక బాధ్యతను పెట్టిన మేము తప్పకుండా మా వంతుగా మేము ఇది కృషి చేస్తాం. మంచి కవిత్వం రావాలి. ఇప్పుడు ఏదో కవిత్వం అంటే ఇప్పుడు బయట జనాలకు ఉంటుంది, వాళ్ళు ఏదో కవిత రాస్తారట్లా అంటే ఎక్కిన కవితలే ఉంటుంది చాలా మంది. అంటే ఇది మన భాష మనకు తెలుస్తుంది కాబట్టి మనం ఆహా ఓవాలి అనుకుంటాం, కానీ తర్వాత సామాన్య జనానికి ఆ కవిత్వం అట అదట ఇదట అంటే. కానీ అది మామూలుగా అట్లాంటి వాళ్ళను కూడా చదివించే తీరుగా వాళ్ళకి ఒక మంచి గౌరవం తెచ్చే విధంగా, అంటే వాళ్ళ లోపల అంటే కవులు అంటే ఇట్లా రాస్తారు అనే విధంగా తెచ్చేటట్టు కవిత్వాన్ని మనం వృద్ధి చేయాలి. సో ఆ పాటలో భాగంగా ఈ మధ్యనే పాకాల కవులు అని వీళ్ళు ఫామ్ అయితే నాకు చాలా నచ్చింది. సో వాళ్ళ ప్రోగ్రాంను కూడా పక్కన పెట్టి నా ఈ ప్రోగ్రాం కోసమే పాకాల కవులందరూ వచ్చిండ్రు. సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా అంతేకాకుండా దూరాల నుండి కరీంనగర్ నుండి సరసిజ అక్క, మా చిన్నక్క, ఇట్లా అడగగానే సమీక్ష అడగగానే వస్తానక్క అని అన్నది, వచ్చేసిండ్రు ఫ్యామిలీతోటి. బసవేశ్వర అన్నకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకొక హైదరాబాద్ నుండి సతీష్ కామాద్రి, ఒక్కసారి సతీష్ కామాద్రి వచ్చిండి కూర్చున్నాడు అక్కడ. దాదాపు పర్సన్ పేరు తెలుసు, కానీ ఆ పర్సన్ ఎవరని మీరు అందరూ గుర్తుపట్టకపోవచ్చు. ఈనాడు పేపర్లో యువత కదా కాలమ్స్ రాసేది, బాగా మంచి కాలమ్స్ రాసేది. నా పోయే కరోనా పీరియడ్లో ఈనాడు కవితల పోటీ పెట్టినప్పుడు